హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన కిచెన్లో చికెన్ కీమా బైట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా టొమాటో కెచప్తో డిప్ చేసుకుని తింటూ ఉంటే ఒక్కొక్క బైట్ ఆహా అనిపించేంత టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఒక్కసారి రుచి చూస్తారనుకోండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అంత టేస్టీగా ఉంటాయి ఈ చికెన్ కీమా బైట్స్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ చికెన్ కీమాతో బైట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ కీమా బైట్స్ ప్రిపేర్ చేయడానికి ముందుగా వెడల్పాటి బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్లోకి 3 బ్రెడ్ స్లైసెస్ని ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా ఇలా 2 వైపులా డిప్ చేసుకొని బ్రెడ్ అబ్జర్వ్ చేసిన వాటర్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనము చికెన్ బైట్స్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది. ఇదే విధంగా 3 బ్రెడ్ ముక్కల్ని కూడా మనము వాటర్లో డిప్ చేసి వాటర్ మొత్తం మళ్ళీ రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ని యూజ్ చేశాను. మీరు కావాలంటే మిల్క్ బ్రెడ్ని కూడా తీసుకోవచ్చు. ఇలా 3 బ్రెడ్ స్లైసెస్ని కూడా వాటర్లో డిప్ చేసి వాటర్ మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ మొత్తాన్ని కూడా ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఒక 1 కప్ వరకు చికెన్ కీమాని తీసుకున్నాను. ఏం లేదండి, బోన్లెస్ చికెన్ తెచ్చుకొని మిక్సీలో ఒక్కసారి ఒక పల్స్ ఇచ్చారనుకోండి, ఇలా చికెన్ కీమా లాగా అయిపోతుంది. ఇలా చికెన్ కీమాను యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోండి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి 1 లేదా 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, మీరు తినే కారాన్ని బట్టి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, మీ రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. మసాలాలన్నీ చికెన్లోకి బాగా కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి. చిన్నపిల్లలకి ఈ చికెన్ బైట్స్ చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. తక్కువ మసాలాలు వేయటం వల్ల పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. పైగా బోన్స్ ఏమీ ఉండవు కాబట్టి ఇంకాస్త ఇష్టంగా తింటారు ఈ చికెన్ బైట్స్. అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే సర్కిల్ షేప్లో కానీ లేదంటే ఇలా రెక్టాంగిల్ షేప్లో కానీ ప్రిపేర్ చేసేసుకోండి. షేప్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్, మీకు నచ్చినట్టు చేసేసుకోవచ్చు. నేనైతే రెక్టాంగిల్ షేప్లో ప్రిపేర్ చేశాను. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. మీరు ఇంకా వీటిని సర్కిల్ షేప్లో పెట్టి టూత్పిక్తో గుచ్చి ఫ్రై చేసినా కూడా లాలీపాప్స్ లాగా ఇష్టంగా తింటారు. అన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకున్న ఆయిల్లో వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే. అయితే మీరు ఎటువంటి పరిస్థితులలో కూడా హై ఫ్లేమ్లో పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి, పైన చక్కగా రంగు వస్తుంది, లోపల పచ్చి పచ్చిగా వండిపోతుంది. సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టి 2 వైపులా మంచి రంగు వచ్చే వరకు కాలనివ్వండి. ఇలా కాస్త రంగు మారిన తర్వాత అటువైపు కూడా ఫ్లిప్ చేసి మంచి రంగు వచ్చే వరకు కాలనివ్వండి. చికెన్ బైట్స్ ఇలా 2 వైపులా కాలి మంచి రంగులోకి టర్న్ అయిన తర్వాత వేడి వేడిగా పిల్లలకి టమాటా కెచప్తో, అలాగే పెద్దలకి పుదీనా చట్నీతో సర్వ్ చేయండి. ఇష్టంగా తింటారు. మిగిలిన చికెన్ బైట్స్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఈ చికెన్ కీమా బైట్స్ని పిల్లలకి టమాటా కెచప్తో సర్వ్ చేశాను. వేడి వేడిగా ఇష్టంగా తిన్నారు. ఈ చికెన్ కీమా బైట్స్ చుక్క కూడా ఆయిల్ పీల్చకుండా పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, సూపర్ టేస్టీతో వస్తాయి. సో ఈసారి ఎప్పుడైనా పిల్లలకి చికెన్తో ఏదైనా స్నాక్స్ రెసిపీ ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. ఈరోజు మన కిచెన్లో చేసిన ఈ చికెన్ కీమా బైట్స్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.